ఎలా అనిపిస్తుందండి ఆయన ఇప్పుడు లేరు? ఇప్పుడేదన్నా ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఆయన ఉన్నప్పుడు మీరు చెప్పగలిగారు. ఈ అవును. అవసరం ఉంది. అవును. ఇలా బాధగా ఉంది. లేదంటే ఇలా కష్టంగా ఉంది. నువ్వు అవును. చూసుకో అని చెప్పే ఒక పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. లేదు. ఇప్పుడు అలా లేదు. ఆ లోటు ఎలా అనిపిస్తుంది మీకు? అది లోటే మేడం. చాలా భారమే. హ్మ్. ఎందుకంటే నేనొక్కడిని మోయాల్సింది నా కొడుకు మోస్తుండే. హ్మ్. అది ఎందుకంటే ఒక ఆడపిల్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. చాలా భారమైన విషయం గూడా. చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. హ్మ్. మగపిల్లలు ఒక డ్రెస్ ఏసుకుంటే చాలు 10 రోజులు ఉండొచ్చు. అవును. ఆడపిల్ల అలా కాదు. ఆమెకు మనం బయటకొచ్చి అనేక బతికించుకోవాలి. విషయాలు అంటే డ్రెస్‌తో పాటు కాస్మెటిక్ గాని, ఆమెకుండే చదువులో ఉండే నైపుణ్యం సంపాదించుకోవాలంటే అనేకమైనటువంటి కేపబిలిటీ సంపాదించుకోవాలంటే అనేక ఖర్చులు పెట్టుకొని ఆమె జీవించాల్సొస్తది. సో, అట్లాంటి హైదరాబాద్ నగరంలో అంటే మరీ ఖర్చుతో కూడుకున్న విషయం గదా! దాన్ని తను బేర్ చేస్తా అని ఒప్పుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. మొదటిసారి మేడం మాకు రాఖీ పండగకు అంటే చాలా ఏండ్ల తర్వాత హ్మ్. రాఖీ పండుగ సందర్భంగా మా ఊరికొచ్చిండు సాయి. హ్మ్. చాలా తక్కువ మా ఊరికొచ్చేది. అంటే 2003లో హైదరాబాద్‌కొచ్చిండు మేడం నా కొడుకు. హుహు. డిగ్రీ చదువుల కొరకు హుహు. హైదరాబాద్‌కొచ్చిండు. డిగ్రీ ఈ ఇక్కడనే విద్యానగర్‌లో చదువుకున్నాడు. అది కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంది మేడం అంటే విద్యానగర్‌లో నేను కూడా ఇంటర్మీడియేట్ చేసిన. హుహు. విద్యానగర్‌లో ఎస్‌విఎస్ కళాశాల డిగ్రీ కళాశాలలో నేను కూడా ఇంటర్మీడియేట్ చేసిన. ఓకే. 1983లో హుహు. 20 సంవత్సరాల తర్వాత 2003లో హుహు. 83లో నేను 2003లో నా కొడుకు. ఓకే. సేమ్ అదే సేమ్ కాలేజీలో కాలేజీలో. సీట్ వచ్చింది. ఆహా! అనుకోకుండా వచ్చింది. ఓకే. అప్లై చేసుకుంటే అదే కాలేజీలో వచ్చింది హుహు. విద్యానగర్‌లో. అదొక మాకు యాక్సిడెంటల్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్. హ్మ్. ఊహించలే నేను. ఏ కాలేజీలో సీట్ వచ్చిందంటే పలానా కాలేజ్ వచ్చిందని చెప్పిండు నాకు. హ్మ్. ఈ ఇద్దరం కలిసి కాలేజ్ మొత్తం చుట్టూ మొత్తం తిరిగినాం మేడం చాలా హ్యాపీగా. హ్మ్. అంటే నేను చదువుకున్నా. నీ అవును. వయసులో నేను ఈ అదే కాలేజీలో తిరిగినా, కాలేజ్‌లో అదే మళ్ళీ నా కొడుకు కాలేజీలో చదువుకుంటున్నాడు అని. నువ్వు కూడా ఇదే కాలేజీలో చదువుకుంటున్నావు కదా బిడ్డ చాలా హ్యాపీ అని ఇద్దరము కలిసి ఆ కాలేజ్ అంతా తిరగలాడి అసలు ఒకటే రూమ్‌లో నేను ఏ క్లాస్ రూమ్‌లో ఉన్నానో అదే క్లాస్ రూమ్‌లో తను కూడా క్లాసు తీసుకున్నాడు. హ్మ్. నేను ఏ బెంచ్ మీద కూర్చున్నానో తను కూడా అదే బెంచ్ మీద మంచి కూర్చున్నాడు. అనుభూతి అది. పెద్ద తండ్రి అనుభూతి కొడుకులు. మేడం. అందులో ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఇద్దరం కలిసి తిరిగినాం. అవును. కలగలిసి తిరిగి ఒక 20 ఏళ్ల ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్ అప్పుడు. లాగా గత 20 ఏళ్ల క్రితం నేను ఎట్లా ఉంటి, హ్మ్. 20 ఏళ్ల తర్వాత నా కొడుకుతోటి నేను గూడా ఇప్పుడు తిరుగుతూ అంటే నేనెక్కడ సీట్‌లో కూర్చున్నానో అదే సీట్‌లో కూర్చున్నాడు బెంచ్‌లో. ఇది ఎంత అవును. చాలా ఆశ్చర్యం మేడం అవును. నాకనిపించింది. అరే! ఎంత ఇది దేవుని కృపనా ఏందిది? ఇంత యాక్సిడెంటల్‌గా జరుగుతదా కొన్ని విషయాలు హ్మ్. అని జెప్పి అనిపించింది. చాలా గ్రేటు. అది ఇద్దరం కలిసి ఒకటే బెంచ్‌లో మీద కూర్చొని మాట్లాడుకొని ఒక గంట సేపు హ్యాపీగా హ్మ్. గడిపినాం. హ్మ్. టీ తాగి చాలా హ్యాపీ నాన్న. నాకింక చాలు బిడ్డ నీవు ఇంత ఇలాంటి హైదరాబాద్ నగరంలో నువ్వు నేను కలిసి చదువుకున్న కాలేజీలో ఉండడం అంటే ఆశ్చర్యమైన విషయం. హ్మ్. చాలా హ్యాపీ అని అనుకున్నాం. అయితే ఆ సంఘటన కూడా ఎందుకు చెప్తున్నానంటే 83లో నేను రేడియో స్టేషన్‌లో పాట పాడినా. హుహు. అదే కాలేజీ నుంచి నన్ను కాలేజీ తరపున నన్ను కాలేజీలో పాట పాడనీకి నన్ను రేడియో స్టేషన్‌కి పంపిర్రు. హుహు. తెలుగు టీచరు. ఒక ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు. ఆ ప్రోగ్రామ్‌లో నేను సింగర్‌ని. హుహు. ఒకాయన కవితలు, ఒకాయన బుర్రకథ. ఇట్లా ఒక కల్చరల్ టీమ్ ఒకటి 7 మందితోటి తయారు చేస్తే, ఆ 7 మందిలో నేనొకడిని అప్పుడు. ఓకే. అప్పుడు నేను 83లోనే రేడియో స్టేషన్‌లో పాట పాడినా. అప్పుడే గొప్ప గాయకులు. అప్పుడు అనుకోకుండా అంటే నేను ఆ కాలేజీ నుంచి దాదాపు నేను గాయకుడిగా పరిచయం అయిపోయినా. ఆహా! మీరు ఆహ్, పాటలు రాస్తారు, పాడతారు కూడా. రాస్తారు. ఇప్పటికి గూడా. ఇప్పుడు గూడా అంటే ఈ మధ్య కాలం రాయలే గానీ రాస్తాను. హుహు. కలం పట్టుకుంటే ఇంగా ఏదైనా ఆగదు. సంఘటన రావాలే, సందర్భం రావాలే. ఈ మధ్య కాలంలో దేని గురించైనా రాయాలి అని అనిపిచ్చిందా? పాట రాయాలి అని మీరే చెప్తున్నారు రాయలేదు. కొంతకాలంగా సాయి చంద్ మీదే రాద్దామని గూడా చాలా రోజుల నుంచి అనుకున్నా గానీ హ్మ్. రాయబుద్ధి అయితలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.